మటర్ పన్నీర్ పులావ్. ఓకే, మటర్ పన్నీర్ పులావ్. వావ్, కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ పన్నీర్ అందరికీ ఇష్టమే. సో పులావ్ కాబట్టి కొంచెం డిఫరెంట్ స్టైల్లో యూస్ చేస్తావు కూడా. సో చూద్దాం ఎలా చేస్తావు. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా హోల్ స్పైసెస్ తీసుకొచ్చేసావు. సో పులావ్లో అవి వేస్తేనే టేస్ట్. అండ్ గీ, ఆబ్వియస్లీ పులావ్ అనగానే మనకి గీ కానీ బటర్ కానీ గుర్తొస్తుంది. అండ్ బ్రౌన్ రైస్ కూడా ఉడికించి తీసుకొచ్చేసావా? ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చాను. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టవ్ ఆన్ చేశాను. సో ఫస్ట్ నేను పన్నీర్ని కొంచెం రోస్ట్ చేసుకుంటాను. కొంచెం గీ వేసేసి పన్నీర్ వేస్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఇలా వేయించుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా. సో ఇందాక మాట్లాడుకున్నట్టు యాక్చువల్గా ఇది మజిల్ గెయిన్కి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మజిల్ గెయిన్ అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే వర్కౌట్స్ చేస్తూ ఉండాలి. వర్కౌట్స్ చేస్తున్న వాళ్ళు మజిల్ గెయిన్కి ఎవరైతే వర్కౌట్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ప్రోటీన్ చాలా నీడెడ్ కాబట్టి ఎక్కువగా సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా, ప్రో వర్కౌట్ అని, ప్రీ వర్కౌట్ అని. ఆ ప్లేస్లో మనము ప్రోటీనిషియస్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. యాక్చువల్లీ మనం ప్రో వర్కౌట్ ప్లేస్లో బాయిల్డ్ ఎగ్స్ కానీ, లేదంటే పన్నీర్ బాయిల్ చేసి తీసుకోవడం, లేదంటే టోఫుని రోస్ట్ చేసి తీసుకుంటే పోస్ట్ వర్కౌట్ లాగా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా వరకు అంటే సప్లిమెంట్స్ అన్న ప్రోటీన్ పౌడర్ యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే ట్రైనర్స్ దట్ ఈస్ గుడ్ అని చెప్తుంటారు, కొంతమంది అది మంచిది కాదు అంటారు. యాక్చువల్గా ఏంటి, ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చా లేదా? యాక్చువల్లీ ప్రోటీన్ పౌడర్ ఏంటి అంటే ఎక్కువగా ప్రోటీన్ ఉండేది తీసుకోవద్దు అనమాట, ఎందుకంటే అది కూడా సైడ్ ఎఫెక్ట్స్కి లీడ్ అవుతుంది కాబట్టి. సో మన ఫుడ్ ద్వారా ఏంటి అంటే మనం సరైన క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి బాడీకి ఎంత నీడో అంతే తీసుకుంటుంది. ఓకే, చక్కగా రోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొంచెం గీ వేసుకొని మన స్పైసెస్ అన్నీ కూడా రోస్ట్ చేసుకుందాం. ఫస్ట్ లవంగాలు, కొంచెం ఇలాచి, అలాగే కొంచెం సోంపు, మన బిర్యానీ ఆకులు కూడా, అలాగే మన దాల్చిన చెక్క, వెల్లిపాయలు, అల్లం, మన పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఉల్లిపాయలు, పులావ్ అనగానే ఒక్క కైండ్ ఆఫ్ వెజిటబుల్ యూస్ చేస్తుంటారు, లైక్ పన్నీర్ కానీ లేకపోతే ఏదైనా ఒక వెజిటబుల్ యూస్ చేస్తున్నాం, ఇలా కాంబినేషన్స్ యూస్ చేస్తున్నాం. సో మటర్ యూస్ చేస్తున్నాం కదా, సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి యాక్చువల్గా? సో యాక్చువల్లీ ఏంటంటే కొంచెం మనకు ప్రోటీన్ కావాలి, అలాగే ఫైబర్ కూడా కావాలి కాబట్టి మనకు మటన్ నుంచి ఫైబర్ అండ్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, మనం వీలైతే దీంట్లో కొంచెం బాయిల్డ్ బీన్స్ కానీ, క్యారెట్ కానీ అది కూడా ముందుగానే ఉడికించుకొని ఇందులో వేసేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, యాక్చువల్గా పులావ్ లాంటివి లంచ్లో తింటేనే బెటర్ కదా? లంచ్లో తింటేనే బెటర్, ఎందుకంటే చాలామంది లంచ్ ఒక్కటే బాగా టైం తీసుకొని తింటారు కాబట్టి. సో ఎవరికైతే కొందరు ఏంటి అంటే డిన్నర్ కొంచెం టైం తీసుకొని తింటారు, అలా ఎవరైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళు ఇలా కొంచెం హెవీ మీల్ తీసుకుంటే చాలా మంచిది. ఓకే, వేగిపోయాయి ఉల్లిపాయలు కూడా. సో నెక్స్ట్ మన మటర్ వేసేద్దాం. మటర్,
చాలామందికి అన్ని ఇంగ్రీడియంట్స్ మంచివని తెలుసు, బట్ క్వాంటిటీ ఒక్కొక్కసారి ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు, లేకపోతే తక్కువ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఈ మటర్ వీక్లీ ఎంతవరకు తీసుకోవచ్చు, ఎనీ టైం? వీక్లీ వచ్చేసి యాక్చువల్లీ ఒక 50 to 60 grams వరకు వీక్లీ ట్వైస్ అలా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పుదీనా వేసేద్దాం. సో ఎప్పుడైనా కొంచెం మసాలాస్ తినేటప్పుడు డైజెషన్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా పుదీనా వేసుకుంటే ఏంటి అంటే డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఓకే, అని చాలా చలవ చేస్తూ ఉంటుంది. యా. ఓకే, సో నెక్స్ట్ మనం రైస్ వేసేద్దాం. బ్రౌన్ రైస్. సో ఇంకొంచెం ఉప్పు పడుతుందేమో కదా, ఇందాక మనం కొద్దిగా కొంచెం సాల్ట్ రైస్ వేసాక. చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పట్టేసాయి బ్రౌన్ రైస్కి. సో నెక్స్ట్ ఇంకా మనం పన్నీర్ వేసేసాం. ఓకే, మన మెయిన్ ఇంగ్రీడియంట్. మంచి అరోమా కూడా వస్తుంది. అండ్ ఎలాగో మనం పన్నీర్ రోస్ట్ చేసేస్తాం కాబట్టి జస్ట్ అలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. యా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేస్తాం. ఓకే, సూపర్గా ఉంది కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. అండ్ చక్కగా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే ఇలా పులావ్స్లో కమ్మగా ఉంటుంది హ్యాపీగా. నెక్స్ట్ కొంచెం పుదీనాతో గార్నిష్ చేసేద్దాం. ఓకే లాస్యా, పులావ్ రెడీ అయిపోయింది. ఓకే, వావ్, మటర్ పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మటర్ పన్నీర్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 2, తురిమిన అల్లం 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, లవంగాలు కొద్దిగా, దాల్చిన చెక్క 1, బిర్యానీ ఆకు 1, పుదీనా ఆకు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. మటర్ పన్నీర్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నెయ్యి వేసి పన్నీర్ ముక్కలు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి లవంగాలు, యాలుకలు, సోంపు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక తగినంత ఉప్పు, పచ్చి బఠానీలు, పుదీనా, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి వేయించిన పన్నీర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మటర్ పన్నీర్ పులావ్ రెడీ.